హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్ ఆకుల శరన్నవరాత్రి మహోత్సవాల్లో 9వ రోజు భాగంగా విజయవాడ అమ్మవారు మనకి దుర్గాదేవి రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తూ ఉన్నారండి. ఈరోజు నేను అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పులిహోర, శనగలు, పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించాలనుకున్నాను. దానికోసం నేను రైస్ ఉడకపెట్టుకున్నాను. అలాగే శనగలు కూడా కుక్కర్లో 5 విజిల్ వచ్చిందాకా ఉడకబెట్టుకున్నాను. అవి కూడా పక్కన పెట్టుకున్నాను. సో నేను చింతపండు పులిహోర కోసం తాలింపు కోసం గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని తాలింపు కోసం మనకి ఏమేమి కావాలి, ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు, శనగిత్తులు, పసుపు, ఇంగువ, అలాగే కసూరి మెతి, కరివేపాకు అన్నీ వేసుకొని మగ్గించుకున్నాక చింతపండు గుజ్జును కూడా వేసుకున్నానండి. చింతపండు గుజ్జును ముందుగానే వేడి నీళ్ళలో ఉడకపెట్టుకున్నాను. గుజ్జు ఈజీగా రావాలంటే కనుక చిల్లుల గిన్నెలో మనం ఉడకబెట్టుకున్న చింతపండు వేసుకొని చేత్తో మ్యాష్ చేసుకుంటే గుజ్జు ఈజీగా వస్తుందండి. ఇదైతే చిన్న టిప్పే, అందరికీ తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం. అలాగే నేను కొంచెం మిరియాలు కూడా దంచి వేసుకున్నాను. ఈ మొత్తం తాలింపు మగ్గాక చింతపండు కూడా వేసుకొని కొంచెం పసుపు, ఇంగువ కూడా వేసుకొని చింతపండు గుజ్జును ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నాక ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం ముందుగానే ఉడకబెట్టుకున్న రైస్లో వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఉప్పు, అలాగే నూనె కూడా వేసుకొని కలుపుకుంటే అన్నం విడివిడిగా అవుతుందండి. అలా ఈ చింతపండు మిశ్రమాన్ని కూడా దాంట్లో కలుపుకుంటే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. నేను ఈ 4 అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఈ సంవత్సరం 9 రోజులు కాకుండా 11 రోజులు అమ్మవారికి అందరికీ దర్శనం ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.